వైభవంగా జరిగిన శ్రీ సాయి సత్యవ్రతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం చప్పిడివారి సావరం నందుగల శ్రీ కాశీ విశ్వనాథ షిరిడి సాయి ఆలయం 13వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు శ్రీ అమ్ముల సాంబశివరావు నిర్దేశకత్వంలో పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ దంపతుల ఆధ్వర్యంలో గురువారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఎన్డీఏ పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం మరియు కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు సత్యం, చంద్రశేఖర్లు బాబాను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. శ్రీ సాయి సత్యవ్రతాన్ని మహిళా భక్త శిరోమణిలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం బాబావారికి చందనోత్సవం జరిపించేందుకు భక్తజనం క్యూ కట్టారు. చందనోత్సవం అనంతరం బాబావారి సత్సంగ్ ప్రవచనాలు బోధించారు. మధ్యాహ్నం 12 గంటలకు షిరిడి సాయిబాబా వారికి మధ్యాహ్న హారతి ఇవ్వడం జరిగింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం ఆలయానికి విచ్చేసిన స్థానిక భక్తజనానికి అన్నదానం నిర్వహించారు.
ఈశా స్వార్థం మోసం మదమస చిత్తా తుజే పాయి ఆరతి సాయి బాబా సౌఖ్యదాతాయ జీవా చరణార వచ్చావా ఫోటో తీసుకోవడం వచ్చావా నువ్వు పూజ గురుదేవులు శ్రీ 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 అమలు సంవత్సరాలు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు ఇంత చక్కని అన్నదానం ఎన్ని సంవత్సరాలు 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఇంత ఘనంగా ఆనందంగా బాబావారు మా కుటుంబం చేత మా చేత చేయించుకుంటున్నారంటే ఈ తత్వాన్ని ఈ విధానాన్ని గురుదేవులు మాకు నేర్పించినందుకు ఇంతటి బంగారు బాటలో మమ్మల్ని నడిపించి ధర్మంగా సంస్కారవంతంగా మేము నడుస్తూ 10 మందికి చిన్న 2 మాటలు చెప్పగలిగి ఇంత సేవ చేసుకునే భాగ్యాన్ని గురుదేవులు మాకు అందించినందుకు ఈ కలికాల ప్రభావంలో అధర్మం ఎక్కువగా పెరుగుతున్న ఈ రోజుల్లో ధర్మాన్ని స్థాపించి పూజ గురుదేవుల యొక్క జీవితాన్ని త్యాగం చేసి మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తూ నడిపిస్తున్నందుకు ఈ తత్వాన్ని చూసి మా గురుగారు ఎక్కడ మీడియా ప్రకారం ఏనాడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని 1 రూపాయి కూడా అడగకుండా నడిపించుకుంటూ వెళ్తున్నారంటే ముందుకు వెళ్ళి ప్రజలందరూ ప్రతి కుటుంబం ప్రతి మనిషి ధర్మాన్ని తెలుసుకుని న్యాయంగా కుల మత భేదాలు లేకుండా ఎంతో ఘనంగా అందరూ మన సంకల్ప బలం చేసుకుంటే మనల్ని బాబావారి గురువు గారు చేపట్టుకుని తీసుకుని వెళ్ళి ఎంతో ధర్మమైన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఈ శరీరాన్ని మనం ఇస్తే బాబావారి యొక్క గురుదేవుల యొక్క సంకల్పం మన తత్వ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి ఎంతో మందికి సత్యవ్రతాలు చేయమంటున్నారు. ఎంతో మందికి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ శ్రీ సాయి నామాన్ని జపించుకుంటూ రాసుకుంటూ మన శరీరాన్ని మన మనసుని భగవంతునికి బాబావారికి అర్పించుకోమని గురుదేవుల బంగారు బాటలో అందరూ ఈ బంగారు ఆనంద తత్వాన్ని పొందాలని నా పూజి గురుదేవుల బంగారు బాట నేను ఎప్పుడూ విడవకుండా ఆనందంగా నా గురుదేవుల మాట యొక్క ప్రకారం నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సాయిరామ్. సాయిరామ్ అండి, నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటి అంటే నా జీవితంలో మామూలుగా దేవుడిని నమ్ముకుని వెళ్ళిపోతాం, కానీ బాబావారి నా గురుదేవుల యొక్క శక్తితో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. చక్కని గృహాన్ని బాబావారు అలా అద్భుతంగా ఇచ్చారు. అలాగే నా కొడుక్కి చక్కని కళ్యాణం, అసలు మేము ఏ సంబంధానికి ఎక్కడికి వెళ్లకుండా సంబంధం రావడం, 10 రోజుల్లో పెళ్లి అయిపోవడం. అలాగే నాకు ఎంతో అనారోగ్యం, మొన్న ఈ మధ్య 2 నెలల క్రిందట అసలు ఆపరేషన్ అనుకోకుండా బాబావారు నా గురువు గారు నన్ను సేవ్ చేసి ఆపరేషన్ చేసి ఇంత చలాకీగా ఈ శరీరాన్ని వాడుకోవడం ఎన్నో ప్రతిరోజు ప్రతి క్షణం అలా బయట అడుగు పెట్టేసరికి ఒక బండి రూపంగానో బాబావారు ఆనాడు ఈనాడు నన్ను ఆనాడు ఎలా అయితే మైనతాయి ప్రసవ వేదన తీర్చారో ప్రతి క్షణం ప్రతిరోజు ఈ శివబాబు మా సాయి సేవకులందరి వల్ల నేను నా గురుదేవుల రక్షణతో ఎన్నో అద్భుతాలు నా జీవితాల్లో చాలా జరిగినాయి. నేను ఒకటని కాదు చెప్తే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అద్భుతమైన సంఘటనలు నా జీవితంలో జరిగినాయి. ప్రతి ఒక్కరూ బాబావారు గురువు గారితో ఉంటూ గురుశక్తిని తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క శక్తిని పొందగలరని, అద్భుతాలు జీవితంలో చూడగలరని, ఆర్థిక పరంగా మానసిక పరంగా శారీరక పరంగా ఎంతో ఆనందంగా మనం మా గురుదేవుల బాటలో వెళ్ళగలమని నేను పూర్తి నమ్మకంతో మా కార్యక్రమం ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా జరిగిందంటే బాబావారి యొక్క శక్తి, గురువు గారి యొక్క సాయిరామ్. షిరిడి సాయిబాబా వారు సాక్షాత్తు పరమశివుడు అన్నమాట.
ఈ కలియుగంలో పరమశివుడు షిరిడి సాయిబాబాగా ఎందుకు అవతరించాల్సి వచ్చిందంటే, ఈ కలియుగంలో ప్రేమతత్వం అనేది బాగా లోపించిందనమాట. అసలు మనం తోటి వారిని, సాటి వారిని మనం ఏ విధంగా ప్రేమించాలో మనుషులు ఆ రసాలన్నీ కూడా ఇంకిపోయినాయి. సో సాయిబాబా వారు శరీరంతో బతుకున్న రోజుల్లో తన దగ్గరకు వచ్చేటటువంటి ఆశ్రితుల్ని, భక్తుల్ని ఎలా పిలిచారంటే భావు, భాయి, సోదర, సోదరి, ఈ విధంగా అమ్మ, ఈ విధంగా వరుసలు కలుపుకుంటూ ఒక సోదర భావంతో ఆయన ప్రతి ఒక్కరితో కూడా మెలిగేవారు అన్నమాట. సో షిరిడి సాయిబాబా తత్వం సమాజంలో స్ప్రెడ్ అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కుటుంబంలో వ్యక్తిగతమైన శాంతి ఫస్ట్ లభిస్తుంది అనమాట. తర్వాత కుటుంబ శాంతి, తద్వారా సమాజ శాంతి లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు 1989లో ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాబ్ని రిజైన్ చేసి సంపూర్ణంగా షిరిడి సాయిబాబా గారికి అంకితమై విస్తృతంగా 40 సంవత్సరాలు పట్టించి సాయి తత్వ ప్రచారం చేస్తున్నారు అన్నమాట. అంటే మనిషిలో గుణమార్పు కావాలి మెయిన్. ఈర్ష్య, స్వార్థ, ద్వేష, అహంకారం, మమకారాదులు ఇవన్నీ అంతైతే మనం తగ్గించుకుంటామో భగవంతుడి యొక్క రక్షణ, భగవంతుడి యొక్క శక్తి మనం అంతా పొందుతామన్నమాట. అందుకోసంగా ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి, ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి మనిషి కూడా సుఖ సంతోషాలతో జీవించాలనేదే పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే విస్తృతంగా షిరిడి సాయిబాబా వారి సాయి తత్వ ప్రచారాన్ని ఈ విధంగా సాయి సేవకులను తయారు చేసి ఊరు ఊరా వాడవాడల పాంప్లెట్ ప్రోగ్రామ్స్ ద్వారా, సాయి సత్యకథల ద్వారా ఇంకా చాలా రకాల కార్యక్రమాలు అనేవి ఆయన డిజైన్ చేసి ఆగమ శాస్త్రోక్తంగా అన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం బాబా వారిని ఎంత త్రికరణ శుద్ధిగా నమ్ముతామో అంత ఫలితాన్ని మనం ఆయన నుంచి పొందగలం.